రైట్. ముందుగా సాక్షి దినపత్రిక తీసుకుందాం. ప్రధానంగా సాక్షిలో ఒక టాపిక్ అయితే హైలైట్ అవుతుంది. నిన్న కృష్ణా జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ రైతులు నష్టపోయిన రైతుల్ని పరామర్శించారు. ఆ వార్తకు సంబంధించినటువంటి సాక్షి దినపత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతుంది. దగా పాలన, చంద్రబాబు ప్రతి అడుగులోనూ రైతన్నకు నష్టమే, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ధాన్యం కొనుగోలు చేయం అని బ్లాక్మెయిల్ చేస్తారా, రైతుల విషయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా నిర్దయంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు. మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. ప్రధానంగా ఈ వార్త చూస్తున్నాం. రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టమే, వ్యవసాయం దండగా అన్న మైండ్ సెట్ మారాలి, తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్టపరిహారం, ఇన్సూరెన్స్ ఇవ్వాలి, అలాగే రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేయాలి, విపత్తుల వేళ రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి ఇబ్బంది పెడతారా, 31వ తేదీలోగా ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని, అలాగే 30వ తేదీన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారా అంటూ వైఎస్ జగన్ కృష్ణా జిల్లా కలెక్టర్ అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద కూడా ఫైర్ అయ్యారు. ఈ వార్తకు సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్టు అలాగే బండా రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా నిన్న కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. పెనంలూరు, పామూరు, పేడన నియోజకవర్గాల్లో దాదాపు ఆయన 7 గంటల పాటు ఈ పర్యటన కొనసాగింది. మోంతా తుఫాన్ వల్ల చాలామంది రైతులు నష్టపోయారు. 15 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంట నష్టపోయింది. ఈ నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే ఎన్యూమరేషన్స్ కానీ అలాగే సోషల్ ఆడిట్ ఒక్కరోజు ఇవ్వడం ఇది దుర్మార్గం అంటూ కూడా వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఇది ఎప్పుడు ఎన్నడూ మా హయాంలో జరగలేదంటూ కూడా వైఎస్ జగన్ అక్కడ చెప్పుకొచ్చారు. రైతులను వెంటనే ఆదుకోవాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలంటూ కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతున్నారు. ఏం చెప్తారు ఈ వార్త గురించి? మనోజ్, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. శుభోదయం చెప్పడానికి కూడా నాకు మనసు పడలేదు, ఎందుకంటే ప్రతిరోజు ప్రమాదం జరుగుతుంది. చూసాం కదా, నిన్న బిలాస్పూర్ లో, ఛత్తీస్గఢ్ లో పెద్ద ప్రమాదం జరిగింది. 8 మంది మరణించారు. చూసినాము. అంటే ఏది ఎక్కితే సేఫ్ అనే పరిస్థితి లేకుండా దాని గురించి వేరే మాట్లాడుకుందాం, కానీ అసలు విమానం నుంచి మొదలు పెడితే బస్సు వరకు ఏది కూడా సేఫ్ గా ప్రయాణ పరిస్థితి సాగడం లేదు. దానికి పాలకుల పాపం ఎంత, ప్రజలకు శాపం ఎందుకు అవుతుంది అని మాట్లాడుకుందాం, కానీ శుభోదయం అనే మాట అనడానికి నాకు మనసు పడలేదు. ఎందుకంటే అంత దుర్మార్గంగా రోజు ప్రజల ప్రాణాలు రోడ్డు ప్రమాదాలు పోతున్నాయి. ముఖ్యంగా యుద్ధాల కంటే ఎక్కువ మంది ప్రమాదాలు చనిపోతున్నారు. దీన్ని గమనించాలి మనం. ప్రభుత్వాలు ఏదో చేయకపోతే మాత్రం ఇట్లా విడిచిపెడితే లాభం లేదు. రోడ్లు బాగు చేయాలి, అట్లాగే ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వస్తాం. ఎప్పుడు కూడా ప్రకృతి శాపం ఎప్పుడు ఉంటది, కానీ పాలకుల పాపమే దీన్ని దుర్మార్గంగా రైతులను కొంగలిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మాట కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అతిశయోక్తులు ఉన్నాయి. వాస్తవం ఏంటంటే, రైతు ఏడ్చిన రాజ్యము, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదని సామెత తెలుగులో. రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదు, ఎద్దు ఏడిస్తే వ్యవసాయం కూడా బాగుపడదు. ఈ ఎడ్లతో వ్యవసాయం పోయింది, అంతా యాంత్రీకరణ జరిగింది. ఇంకా కొంచెం ఒక 20% ఇంకా ఎడ్లు, పశువులతో వ్యవసాయం వస్తున్నాయి. ఈ స్థితిలో ప్రకృతి వైపరీత్యం జరిగిన మాట వాస్తవం. కానీ ప్రకృతి వైపరీత్యంలో చాలా వరకు ప్రాణహాని తప్పించిన ఘనత మాత్రం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉందంట. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 96 నుంచి ప్రదాకున్న అనుభవంతో తుఫాను వీటి ఎట్లా ఎదుర్కోవాలి, ఏ రకంగా దాంతో కొంచెం అలర్ట్ చేసి, దుబాయ్ లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా సరే వస్తున్న ప్రమాదాన్ని ఊహించి వాళ్ళందరినీ అలర్ట్ చేయడం, అట్లానే చాలా వరకు ప్రాణ నష్టం తగ్గించగలిగారు. ఎవరు కూడా దేవుళ్ళం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న ఇదే జరిగేది. అప్పుడు చంద్రబాబు నాయుడు తిరిగి ఈ విమర్శ చేశాడు, అంతే తేడా. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రభుత్వంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడడం వల్ల వస్తున్న సమస్య. ఆ ఉద్దేశం దానికి ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారికి హక్కున్నది, అధికారం ఉంది. ఏమని ప్రజల సమస్యలను ప్రస్తావించాల్సిన అవసరం, అధికారం ఉన్నది. కాబట్టి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాడు వ్యవహరించాల్సిందే తప్పదు. ఇందులో ఆయన చేసిన విమర్శలలో ఏంటంటే, ఏమీ జరగలేదు అంటే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు అన్నట్టు మాట్లాడుతాం. ఆయన డిమాండ్ లో 1-2 నేను పూర్తిగా ఆమోదిస్తున్నాను. ఏంటంటే, రైతులకు పరిహారం అందించాలి, కరెక్ట్, ఎవరైనా ఉంటారు. అట్లాగే రైతులకు మనకు ఇన్సూరెన్స్ అందించాలి, ఫ్రీ ఇన్సూరెన్స్, పూర్తిగా వాస్తవం, అవసరం కూడా అనుకున్నాను. ఎందుకంటే రైతులు బ్యాంకు లోన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ దొరుకుతుంది. అది కూడా బ్యాంకు వాడు ముందు జాగ్రత్తగా బ్యాంకు లోన్ కట్టకపోతే ఎట్లా అని భయానికి. మరి అందరు పేద రైతులకు బ్యాంకు వాడు రుణాలు ఇవ్వడు. గట్టిగా మాట్లాడితే బ్యాంకులో రుణాలు తీసుకునే వాళ్ళందరూ కూడా కౌలు రైతులకు ఎట్లా దొరకదు. దొరికిన వాళ్ళు కూడా పెద్ద పట్టేదారులు, లేకుంటే కొంచెం పలుకుబడి ఉన్నవాడు, బ్యాంకుల్లో మేనేజర్ల నుంచి మొదలు పెడితే వాళ్ళు లంచాలు ఇచ్చిన వాడికి దొరుకుతుంది. చూస్తున్నాం కదా, అవసరం లేని వాడికి బ్యాంకులకు అప్పులు ఇచ్చేసి బ్యాంకులు వాడు ఎగబెడితే
విదేశాలకు పారిపోతే ఏం చేయలేరు. కానీ రైతు మాత్రం కట్టకపోతే చెంబు తప్పాల వేళ వేస్తున్నారు, తలుపులు పిక్కపోతున్నారు చూస్తున్నాం. కనుక భయపడతారు బ్యాంక్ కడితే రైతులు. పోయినా కూడా పెద్ద రైతులకి దొరుకుతున్నాయి కానీ లోన్లు దొరకడం లేదు. కనుక మీరు లోన్లు తీసుకున్న వాడికి ఇన్సూరెన్స్ ఉంటుంది, లేని వాడికి ఎట్లా మరి? అందుకని ఇక్కడ సమస్య ఏమైందంటే మీరు ఫ్రీ ఇన్సూరెన్స్ అంటే అన్ని భూములకు ఇన్సూరెన్స్ చేయించాలి. కానీ ఇన్సూరెన్స్ లో మిగతా రంగాలలో లేని ఇన్సూరెన్స్ లో ఇక్కడ పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే ప్రీమియం ఎక్కువ కట్టమంటున్నారు, ఎందుకంటే రిస్క్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కనుక. పంటలు నాశనం కావడం ప్రతిసారి జరుగుతున్నది యథాలాపంగా. ప్రకృతి అట్లా పగబడుతుంది. మళ్ళీ వ్యవసాయంలో కూడా విత్తనాలు సరిగ్గా లేక, పురుగు మందులు సరిగ్గా ఇవ్వక, అంత దోపిడీ సమాజం కనుక, రైతులు దోచుకునే సమాజం కనుక అప్పుడు నష్టపోతున్నారు. మరి అట్లా ఇన్సూరెన్స్ చేస్తే పంటలన్నిటికీ నష్టపరిహారం కట్టించాల్సి వస్తుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తున్నాయి. కనుక ఇన్సూరెన్స్ ప్రీమియం వేస్తే ఎవరు ఆ ప్రీమియం కట్టేదానికన్నా పోతే పోయింది ఉంటే ఉన్నది. ఇప్పుడు ఎకరానికి 5,000 ప్రీమియం కట్టేది అనుకోండి, 5,000 ప్రీమియం కడితేంది, కట్టకపోతే మాకు దక్కేది ఏంటి? 500 1000 రూపాయలు అంటే కడతారు. అట్లా పంటను బట్టి ప్రీమియం రేటు కూడా తగ్గించి ఒక రకంగా ఇన్సూరెన్స్ కంపెనీలు రిస్క్ బేర్ చేయాలి. అంటే లాభం వస్తే మేము తీసుకుంటాం, నష్టం వస్తే మాత్రం మీకు ఇవ్వబట్టి కరెక్ట్ కాదు, అది ఆయన డిమాండ్ కరెక్ట్ అంటారు. కానీ ఏమి చేయలేదు ప్రభుత్వం, ఎలాంటి బాగా అశ్రద్ధ చేసింది అనే మాట మాత్రం తప్పు. నేనేమంటున్నాను, గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి వాస్తవం, గ్లాసులో సగం నీళ్లు లేని కూడా వాస్తవం. ఈ రెండింటిని వేరే చేస్తే అధికార పక్షం ఏదైనా సరే, ఇవాళ తెలుగుదేశం ఉండొచ్చు, జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, మొన్నటి దాకా వైసీపీ ఉండొచ్చు, అధికార పక్షం గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయని చూపెడుతుంది. అదే ప్రతిపక్షం ఏం చేస్తుంది, గ్లాసులో సగం నీళ్లు లేవని చూపెడుతుంది. రెండు వాస్తవాలు కనుక లోపాలు ఉన్నాయి కాదు. కానీ తుఫాను ప్రమాదాన్ని అరికట్టడంలో చాలా వరకు ప్రాణాలు రక్షించడంలో మనకు ఎక్కువ ప్రాణాలు నష్టపోకపోవడంతో మనకు ఈ ప్రభుత్వం మంచి విజయం సాధించింది అంటున్నాను. ఇక ఆస్తులు అంటారా, మొత్తం అంతా వరి పొలాలు తీసుకొని ఇంట్లో పెట్టుకోలేము. ఆస్తులు బహిరంగంగా బయటే ఉంటాయి, బయటే ఉంటాయి. అది బంగారం వెండిగా తీసుకొని దాచిపెట్టుకోవడానికి కరెన్సీ కాదు కదా. అందుకని నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పూడ్చే క్రమంలో మరి ప్రభుత్వం దగ్గర ఎంత డబ్బు ఉంటుంది? మరి నిజంగానే ఈ మొత్తం అంతా అందరు రైతులకు అన్ని రకాలుగా మేలు చేయాలంటే ప్రభుత్వ బడ్జెట్ సరిపోదంట. ఇంకో మాట, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డొల్లతనం ఏంటంటే, రహస్య స్నేహితుడని బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, ఒక్క మాట కూడా బీజేపీని కానీ కేంద్ర ప్రభుత్వం ఆయన అంటలేదు. నేను బీజేపీని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అన్నానని చెప్పాలి. ఇవాళ ఇంత విధ్వంసం జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో కాదు తెలంగాణలో కూడా మోందా తుఫాను వెనక్కి తిరిగి మొత్తం మీద ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు నాశనం చేసింది. దీని పక్కన పెడతాం. అక్కడికి వచ్చే కల్లా కేంద్ర ప్రభుత్వం బృందాన్ని పంపొద్దా, ఆ ఒక్కటి మండని చేస్తున్నాడు ఆయన. కేంద్ర ప్రభుత్వానికి భయపడతాడు. తన కేసుల్ని వాళ్ళు ఈడీ కేసులు నడుస్తున్నాయి కనుక దాన్ని ముందుకు తీసుకెళ్ళొద్దంటే, ఇక్కడనే పాము పగ తోక చుట్టం అన్న సామెత ఉండే మన. అంటే పాము పగ తోక చుట్టం, ఇప్పుడు అట్లా కాదు, తోక పగ పాము చుట్టం. తోక ఎవరు? ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. పాము ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో మన ఎన్డీఏ గవర్నమెంట్. మరి అంటే మోడీని ఏమన్నాడు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏమన్నాడు, వాళ్ళు ఎందుకు రావడం లేదు అడగడు. వారు నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి, నష్టాన్ని అంచనా వేయడానికి, పంటల నష్టం కావచ్చు, ఆస్తుల నష్టం కానీ వాటి గురించి ఇప్పటి వరకు వారం రోజులు 10 రోజులు అయిపోయింది తుఫాను వచ్చిపోయి. మరి రావాల్సిన అవసరం ఉందా లేదా? కేంద్రం నుంచి రావాలి డిమాండ్ ఎందుకు చేయడు? వీళ్ళు నష్టపరిహారం తక్కువ కోరిని అంటున్నారు. 5,500 కదా, దాదాపు 10,000 కోట్లకు పైన నష్టం జరిగింది. కరెక్ట్. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మనకు తక్కువ నష్టాన్ని ఎక్కువ చూపించారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా మరణాన్ని కూడా ఈ నష్టాలను కూడా తక్కువ చూపెడతారు. ఎందుకంటే అందరికి పరిహారం ఇవ్వలేరు కదా వీళ్ళు. కనుక ఏం చేసిందంటే ఒక అంటే ఉజ్జాయింపుగా చూపించే ప్రయత్నం చేసింది. 5,000 కోట్ల బదులు 10,000 కోట్ల రూపాయలు నష్టం చూపించేది ఉండే అంటున్నాడు. 5,000 కోట్ల దిక్కు లేదు, అంతే. ఇప్పుడు తన దూర కంత లేదు, మెడకు డోల్ అన్నట్టు 5,000 కోట్ల రూపాయలను డిమాండ్ చేయండి మీరు. అవును, కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అది ఎందుకు డిమాండ్ చేయరు? కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట అన్నాడు, రాష్ట్ర ప్రభుత్వాలను మాత్రం తిడుతుంటాడు. నేనేమంటున్నానంటే, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ బృందాలు రాలేదు, రమ్మని కోరాలి. రెండోది, నష్టపరిహారం 5,000 కానీ 10,000 కోట్లు నేను డిమాండ్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని ఎందుకు డిమాండ్ చేయడు? అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న బడ్జెట్ ఖర్చు పెట్టాను, మీరెవరు వారెవరు? ఎట్లా జరుగుతుంది, వద్దన్న జరుగుతుంది. కనుక కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క మాట అనకుండా, అంటే ఆయన కేసులకు భయపడి కేంద్రాన్ని ఏమనుకుంటూ ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చ ఆడుతుంటాడు. ఇందులో బీజేపీ కూడా భాగమే కదా. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో మరి ఎందుకు వీళ్ళు అంటలేడు అంటే ఏం లేదు, అక్కడ భయం, ఆ భక్తి రెండు చూపెడుతున్నాడు. ఇక్కడికి వచ్చాకల్లా ఎన్డీఏ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రం కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కనుక ఈ ద్వంద్వ ధోరణి ఉన్నాయి.
ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మన 10 కార్లకే పరిమితం చేసుకొని అని చెప్పమంటే దుర్మార్గంగా ఒక పాశవికంగా, నేను పాశవిక ఆనందం అంటాం. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నలుగురు వెళ్ళి పరామర్శిస్తారు. కానీ 4000 మందితోని ఎవడు వెళ్ళడు. ప్రతిసారి నన్ను అడ్డుకుంటున్నారు, వేల మందితోని వెళ్తాము. ఇదేం దుర్మార్గం? ఏమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని తప్పులు చేయొచ్చు కాదండి. వాటి గురించి నిర్మాణ ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి. కానీ మేము వెళ్తే మొత్తం అంతా మన కేరింతలు కొడుతూ విజిల్స్ కొడుతూ వెళ్తామంటే ఎవరినట్టు? మీకు ఎవరి కోసం పోతున్నారు? రైతుల పరామర్శక, లేకుంటే మీ బల ప్రదర్శనక? ప్రతిదీ కూడా ఎప్పుడో వాడు లోన్లు చేసి పూర్తిగా అప్పుల పాలై చచ్చిపోయిన మీ కార్యకర్తలు చూడడానికి వేల మందితో వెళ్తారు, అక్కడ ఇద్దరు చచ్చిపోతారు. ప్రతి దానిలో కూడా మీరు రాజకీయం చేస్తూ, ప్రతి దాంట్లో కూడా మీరు బల ప్రదర్శన చేసుకుంటే సావులో కూడా బల ప్రదర్శన. ఇట్లాగూ మీరు సావును వాడుకున్నారు. అది 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 తర్వాత పక్కన పెడదాం. గతంలో మేరా బాప్ మర్ గయా అని మీరు ఏదైతే మనం తండ్రి చనిపోయిందని 2009 నుంచి మొదలు పెడితే 19 దాకా తిరిగితే కదా మీకు ఓట్లు వేసింది. ఒక ఛాన్స్ ఇవ్వండి అని. ఒక ఛాన్స్ చాలంటే 5 ఏళ్ళ విధ్వంసం చూసినాం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మళ్ళీ బల ప్రదర్శన చేసుకుంటూ హావాభావాలు చూడండి. అంటే పాశవిక ఆనందం పొందుతున్నారా? నాయకుడు అట్లా ఉన్నారు, కార్యకర్తలు అట్లా ఉన్నారు. మీరు వెళ్ళేది పరామర్శకు, ఆయన వస్తుంటే వేలాది మంది ఉరుకుతూ కేరింతలు కొట్టుకుంటూ ఏమన్నట్టు, ఏమాట అన్నట్టు? అంటే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేసిన కారణం ఏంది? అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రతిపక్ష నాయకుడికి దిక్కు లేదా, భద్రత లేదా అని మీరే అంటారు. కనుక పరామర్శకు వెళ్ళేటప్పుడు చాలా కామ్గా వెళ్ళాలి, గట్టిగా మాట్లాడితే చాలా మంది మనకు ఏదైతే అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు, లేకుంటే ఏమైనా చేసినప్పుడు నల్ల వస్త్రాలు ధరిస్తారు, లేకపోతే ఉంటుంది. మీరు మంచిగా నల్ల రిబ్బన్ పెట్టుకొని కొని ఉంటుంది. లేకపోతే ప్రజలను 4 చాలు, 10 మంది చాలు, 100 మంది చాలు, డ్రెస్ తో సహా. మీరు వేల మందిని తీసుకొని పెడతా మాకు పర్మిషన్ ఎందుకు ఇస్తలేరు, మీరు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు అంటే దుర్మార్గం, మంచిది కాదు. ఏదైనా సరే ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు కూడా లేవు. మనం ఎన్నికలు లేనప్పుడు ఇప్పుడు ఏందో రైతుల పరామర్శ పేరు మీద హల్చల్ చేయడం తప్పు అంటున్నాడు. హల్చల్ చేయకుండా రైతులను పరామర్శిస్తే కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దీన్ని కూడా ప్రతి చావును కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారనే అనే ప్రజలైతే అభిప్రాయం వచ్చింది. బండారు రామ్మోహన్ రావు గారు నిన్నటి రోజున లండన్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలాగే ఆయన సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. అక్కడ ప్రధానంగా నారా భువనేశ్వరికి డిస్టింగ్షడ్ ఫెలోషిప్ 2025 పురస్కారం ప్రదానం చేశారు. ఇది హెరిటేజ్ ఫుడ్స్కి గోల్డెన్ పికాక్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ చూస్తున్నాం లండన్లో ప్రదానం చేసిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? హెరిటేజ్ సంస్థ ద్వారా నారా భువనేశ్వర్ గారు మంచి విజయం సాధించారు. ఆ విజయాన్ని అభినందిస్తూ బ్రిటన్ నుంచి మనకు మన పీకాక్ అవార్డు ఇవ్వడం మంచిది అంటున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే చాలా సార్లు ఆయన ఒక్కడే వెళ్ళేవాడు. గత 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ భువనేశ్వరి గారిని ఎప్పుడు కూడా రాజకీయాలు తీసుకురాలేదు. వ్యాపారంలో ఉంచారు ఆయన. ఆమె వ్యాపారంలో సంపాదిస్తుంది, నేను కొంచెం ఖర్చు పెడుతున్నాను, దాని నుంచి తీసుకొని నేను పలానా బుక్ అని కూడా ఆయన చాలా సార్లు అన్నాడు కూడా. నేనేం ఖర్చు పెడుతున్నాను, ఆమె సంపాదిస్తుందని చెప్పి. కనుక మహిళా విజయంగా చూడాలి దీన్ని. ఎంతకంటే రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన వెంట ఆమెను తీసుకెళ్లడం మంచిదే. చాలా మంది భార్యాభర్తలు కలిసి వెళ్తారు ఈ పదవుల్లో ఉన్నవాడు. బ్రిటన్ లో కానీ, అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో కానీ బహిరంగంగా భార్యను తీసుకొని సభల్లో పాల్గొంటుంటారు. అది కూడా మంచిది అంటున్నాను. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు మార్పు వచ్చింది. కొంచెం ఒంటరిగా తిరిగే బదులు భార్యతో కలిసి లండన్ అక్కడ 14-15 నవంబర్ 14-15లో మన విశాఖపట్నంలో భాగస్వామి పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ఆహ్వానిస్తున్నారు. అది భాగస్వామి సదస్సుకు ఆహ్వానించేటప్పుడు ఆమె కూడా ఒక భాగస్వామి, జీవిత భాగస్వామి, మన వ్యాపార భాగస్వామి ఆమె తీసుకెళ్లారు. మంచిది అంటున్నారు, అభినందించాలి. రైట్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ తీసుకుందాం. ప్రధానంగా ఈనాడు తెలంగాణలో జూబ్లీ హిల్స్ బైపోలుకు సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. నిన్నటి రోజున కేసీఆర్ కేటీఆర్లను అరెస్ట్ చేయలేదేం, కాళేశ్వరం కేసును మీరు కోరినట్టే సిబిఐకి అప్పగించాం, ఇంకా కేసు నమోదు చేయలేదు, కేసీఆర్కు లొంగిపోవడం నిజమైతే 11 లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అనేటువంటి
సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రెహ్మత్ నగర్ డివిజన్లో శ్రీరామ్ నగర్ అలాగే పీజీఆర్ కూడలిలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఈ పిక్ ప్రధానంగా చూస్తున్నాం, దానికి సంబంధించినటువంటి వార్తని. అలాగే కేటీఆర్ కూడా నిన్న హైదరాబాద్, విజయవాడ ప్రధానంగా చూస్తున్నాం. దానికి సంబంధించి ఎల్లారెడ్డి కూడా రోడ్ షోలో ఆయన ఈవీఎంను చూపుతూ నెంబర్ 3 మీద ఓటు వేయాలి అనేసి కూడా కోరుతున్నారు. అభ్యర్థి మాగంటి సునీత కూడా ఉన్నారు. హైడ్రా బుల్డోజర్ను అడ్డుకునేది కారు మాత్రమే అనేసి కేటీఆర్ చెప్తున్నారు. ఈ వార్తను చూస్తున్నాం. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి కూడా నిన్నటి రోజున కాంగ్రెస్ బీఆర్ఎస్ల పైన ఆయన కూడా విమర్శలు చేశారు. ప్రధానంగా ఈ 2 పార్టీలను ఓడిస్తేనే హైదరాబాద్కు రక్షణ అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి వార్తని ఈనాడు తెలంగాణలో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు, బండా రామ్మోహన్ రావు గారు ప్రధానంగా ఈ కార్ రేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయరు, గవర్నర్ దగ్గర కూడా పంపించాము, గవర్నర్ కూడా ఆమోదించలేదనేటువంటి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతులు జరిగాయి, సీఎం కేసీఆర్ని కూడా అరెస్ట్ చేయడానికి మేము ముందున్నాం, కానీ కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంటుందనేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ వార్తను ప్రధానంగా చూస్తాం. మరోవైపు కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు, మీరు గనా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే గనా హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వస్తాయి, లేదంటే బీఆర్ఎస్ ఓటేయండి, హైడ్రా బుల్డోజర్లు వచ్చినా కూడా నేను అడ్డుకుంటాను, నేనే అక్కడ ఉంటానంటూ కూడా ప్రధానంగా కేటీఆర్ చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ వార్త గురించి? అంటే శాస్త్ర సాంకేతిక రంగాలే అద్భుతంగా విజయాలు సాధిస్తున్నాయి. చూసినాం, పక్కనే ఇంకో వార్తను మీరు చూడలే. శాస్త్ర సాంకేతిక రంగంలో SLV3 పెద్ద ఎత్తున ఇందులో కాదు, మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో చూసాం మనం. అంటే మొన్నే శ్రీహరికోట నుంచి బ్రహ్మాండమైన ఉపగ్రహం విడుచుకున్నాం. అట్లానే మహిళా క్రికెట్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. 3 సార్లు ఫెయిల్ అయ్యి 4వ సారి బ్రహ్మాండంగా విజయం సాధించింది. ఇవి వార్తలు నిజంగా భారతదేశం గర్వకారణం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో, క్రీడల్లో మనం విజయం సాధిస్తుంటే అధపాతాలు, రాజకీయాలు అధపాతాలని పోతున్నాయి. 3 పార్టీల లైవ్ నేను రాత్రి దాకా చూశాను. 3 కూడా నేరం విడిచి సాగు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అది జూబ్లీహిల్స్ కి నియోజకవర్గానికి పరిమితము. దానిలో ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకునేది, ఎవరికి ఏ టీము బి టీం అని ఆరోపణ చేసుకునేది, ఇవన్నీ ప్రజలకు సంబంధం లేనివి. ఎందుకంటే నిజంగా ప్రజలు ఏం చూస్తారు, మా జీవితాలు ఈ ఎన్నిక ద్వారా ఏమైనా బాగుపడతాయా, ఈ ఎన్నికల్లో ఓటు వేస్తే మా జీవితాలు బాగుపడడానికి ఏమైనా వస్తాయా అంటే చూసేది అదే కదా. వీళ్ళంతా పై మెరుగులు, ఉపరితల అంశాలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. నిజమే కదా. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అంటున్నాడు ఏంటి, ఆయన అరెస్ట్ చేయేందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవ్వరు ఒకటి కాదు, అందరూ వేరే. ప్రజలను ఏ విషయంలో ఒకటి మాత్రం, ఈ మేకల మందని ఎవరు తిందామని తోడేళ్ళు పోరాటం అంటున్నాను. తోడేళ్ళు పోరాటం చేసుకుంటాయట, ఈ మేకలని చప్పట్లు కొడుతున్నాయట. ఎందుకు చప్పట్లు కొడుతున్నాయట అంటే, ఏ మేక ఏ తోడేళ్ళు గెలుస్తుందని. ఏ తోడేళ్ళు గెలిచిన తోడేళ్ళు మమ్మల్ని తినడానికి అని ప్రజలు తెలుసుకోనంత కాలం ఈ జిమ్మికులన్నీ నడుస్తాయి. తెలుసుకుంటే అర్థం చేసుకోవచ్చు, చప్పట్లు కొట్టరు ప్రజలు. మీరు దుర్మార్గులు, మీరు తోడేళ్ళ పోరాటం, మీ 2 తోడేళ్ళు 3 తోడేళ్ళు ఏ తోడేళ్ళు గెలిచినా మా జీవితాల పరంగా అయితే మమ్మల్ని తినడానికే మీరు పోటీ పడుతున్నారని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు నిజంగా నిజాయితీగా ఓటేసే ప్రయత్నం అయితే చూస్తున్నాం మనం. అంటే ఓటర్లు చైతన్యవంతులు కాదంటలేదు, డబ్బు తీసుకున్నా సారా తీసుకున్నా ఎవరికి ఓటైనా వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు అంశాలు ఏ ప్రస్తావనకు రావాలి, మనకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటి, సంక్షేమ పథకాలు ఏంటి, ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఏంటి, ఏం చేస్తామని చెప్పాలి కదా. అందుకని జూబ్లీహిల్స్ ఎన్నిక 3 పార్టీలకు చావోరేవో. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఉంటుందా పోతుందా అనే దానికి కూడా ఇది ఒక లిట్మస్ టెస్ట్ అంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ 2 ఏళ్ల పరిపాలనకు రెఫరెండం అంటున్నాను. ఆ రెఫరెండం తప్పించుకోవాలంటే ఏది పడితే అది మాట్లాడాలి, ఎంత వీలైతే అంత మాట్లాడాలి అని చెప్పి మరి మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఒక రకంగా చెప్పని నిన్న మొన్న సర్వే చూసినాం కదా, ఆ సర్వేలలో కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది, బీఆర్ఎస్. అంటే సర్వేలు పెద్దగా నేను నమ్మను, సర్వేలన్నీ చాలా 100% ఫెయిల్ అవుతున్నాయి. సర్వేలు బట్టి నేను బీఆర్ఎస్ గెలుస్తాను అంటాను, కానీ మొత్తం మీద హోరాహోరీ పోటీ ఉన్నది. ఎవరు గెలిచినా 5,000 నుంచి 10,000 దాటి పోటీ గెలవరు, మన మెజార్టీతో ఉండదు. 30,000 మెజార్టీ, ఇప్పుడు 30 అన్నారు కదా, మొన్నటి దాకా 1,00,000 మెజార్టీ అన్నారు. 30 కిందకి వచ్చింది. మరి అది పడేటే 2 లక్షల ఓట్లు, అందులో 1,00,000 మెజార్టీ అంటే ఏంది, 1,00,000 మెజార్టీ అంటే 2 లక్షల పైన. ఎవరికి ఏం ఓట్లు రావచ్చు, ఒక చిల్లర ఒక ఓటు కూడా కావచ్చు. 2 లక్షలు వస్తే వాడికి కేవలం 50,000 కూడా రావద్దు. అంటే అసలు పోలేటి 2 లక్షలు దాటవు ఓట్లు. కనుక ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇప్పుడు 30,000 వచ్చింది మెజార్టీ, మెల్లమెల్లగా 3,000 వస్తుంది మెజార్టీ. నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ప్రభుత్వం అధికార యంత్రాంగం దుర్వినియోగం చేస్తుంది, అధికారాన్ని ఉపయోగించుకొని చేస్తున్నది. వాళ్ళకి కొన్ని ప్లస్ పాయింట్ ఉన్నాయి. అంటే ఎంఐఎం పోటీ చేయకపోవడం, బీసీ అభ్యర్థిని నిలపడం కాదట్లే. కానీ వీళ్ళు చేస్తున్న ప్రచారాలు చూస్తే 7 మంత్రులు 7 డివిజన్లకు పెద్ద ఎత్తున అధికారం మొత్తం కేంద్రీకరించి వాళ్ళు పనిచేస్తున్నారు.
బీఆర్ఎస్ ఆశ పెట్టుకుంది ఏంటంటే కేవలం వీళ్ళ వైఫల్యాల మీద ఆధారపడుతున్నారు. గత 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్ ఏం చేశామో చెప్పుకుంటూనే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు అంటే సంక్షేమ పథకాలు అందని ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు. ఈ రెండింటి మధ్యన సందర్భం సడేమి అని చెప్పి బీజేపీ ఏం చేస్తుంది, మమ్మల్ని గెలిపించండి వాళ్ళిద్దరిని ఒకసారి, వాళ్ళకి 10 ఏళ్ళేమో తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళేమో బీఆర్ఎస్ ని చూశారు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచి వెంటనే బీఆర్ఎస్ చేరాడు, టీఆర్ఎస్ చేరాడు కనుక మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నారు, 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నట్టు లెక్క. మొన్న 1.5 year మాత్రమే ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు లెక్క. ఏం చేయలేకపోయినా ఒప్పుకోవచ్చు. కానీ గత 10 ఏళ్ళ మీరు ఏం చేసిండ్రు అనే మాట వస్తున్నది. వీళ్ళు ఏం చేస్తున్నారు, 10 ఏళ్ల సంగతి పోని ఈ 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేసేవారు అనే దాని మీద వీళ్ళు పోతున్నారు. ఇది ఒకవేళ కాంగ్రెస్ ని గెలిపిస్తే ఈ సంక్షేమ పథకాలు మొత్తం అయిపోతాయి, ఈ అన్నిటికీ ఎగనామం పెడతారు, ఇప్పటికీ ఎగనామం పెట్టిండు, వచ్చేటి కూడా అయిపోతాయి అనే మాట వీళ్ళు బీఆర్ఎస్ అంటుంది. ఇక మన బీజేపీ ఏముంటుందంటే కిషన్ రెడ్డి గారు మళ్ళీ ఈ విషయాలు ఇచ్చిపెట్టి మొత్తం అంతర్జాతీయ విషయాలను ముందర పెడుతున్నారు. ముస్లింలు, హిందువులు, మతము, కులం అన్ని ముందర పెడుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక మన నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం చూడండి మేము ఇది చేస్తాం, ఫ్లైఓవర్ కడతాం అని హామీలు ఇవ్వాలి కదా. ఇప్పుడు చూడండి మనీష్, మీకు ఏ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయలేదు ఇప్పటి వరకు. అంతా అవాకులు చవాకులు పేలుతున్నారు తప్ప మేము ఎన్నికల మేనిఫెస్టో ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఇది చేస్తాం, ప్రజలు మభ్య పెడుతున్నారు తప్ప జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏం చేస్తామని ముగ్గురు చెప్పడం లేదు అంటున్నాను. ఈ ప్రజలను మోసం చేయడమే. చివరికి మాత్రం నా ఉద్దేశం ఈ లిట్మస్ టెస్ట్ గా మారుతుంది, ప్రజలను ఈ రెఫరెండంగా మారుతుంది ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి అందుకని భయపడుతున్నారు. నిన్న కూడా ఆషామాషి తీసుకోవద్దు, చిన్న పామైనా సరే పెద్ద కర్రతను కొట్టాలని చెప్పి అందరి శ్రేణులు మనకు దిశానిర్దేశం చేసిండు. చూద్దాం ఏం జరుగుతుందో. సరిగ్గా ఈ వాటి నుంచి ఇంకా 5 రోజులు ప్రచారం ఉంది. అంటే మనం 11వ తేదీ ఎన్నిక కనుక 9 నాడు సాయంత్రం అయిపోతుంది. 5, 6, 7, 8, 9 కరెక్ట్ 5 రోజుల ప్రచారం పూర్తి అయిపోతుంది. చూద్దాం. ఇంకా ముగ్గురు మాత్రం నిన్న అందరూ కూడా మన ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎవరి రీతిలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం ఉధృతి పెరిగింది అని ఒప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారో ఆ వార్తకు సంబంధించినటువంటి చూస్తున్నాం. 6 నుంచి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై ఈ నెల 6 నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మారినటువంటి ప్రధానంగా ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వచ్చిన ఫిర్యాదులపై ఇరుపక్షాల వాదోపవాదనలు పూర్తయ్యాయి. ఇక 6, 12 తేదీలో తెల్లం వెంకట్రావు అలాగే సంజయ్లపై పిటిషన్లను విచారించనున్నారు. ఆ తర్వాత 7, 13వ తేదీలో పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీలపై వచ్చిన పిటిషన్లను కూడా స్పీకర్ విచారించనున్నారు. ఏదైతే సుప్రీంకోర్టు స్పీకర్కి ఒక డెడ్ లైన్ అయితే ఇచ్చింది, అక్టోబర్ 31 తేదీ లోపల ఎమ్మెల్యేలను పిలిపించి విచారణ చేపట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని. కానీ విచారణ పూర్తి కాకపోవడంతో మరో 2 నెలల పాటు సుప్రీంకోర్టును గడువు అడిగారు స్పీకర్ కార్యాలయం నుంచి. ఈ వార్తకు సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ఏం చెప్తారు బండారా మోహన్ రావు గారు ఈ వార్త గురించి? ఈ ఫిరాయింపులది ఒక్కనాడు తెలియదు కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇంకో 6 నెలలుగా పొడిగిస్తుంటారు. ఎందుకంటే మొన్ననే పిటిషన్ వేశారు మనకి సుప్రీంకోర్టులో 31 అక్టోబర్ లోపల తేల్చమన్నారు కదా. ఆ తేల్చమన్న దానికి 31 అక్టోబర్ లోపల తేల్చలేకపోతున్నాం. ఆయన విదేశాలకు వెళ్ళారు. స్పీకర్ గారు మన గడ్డ ప్రసాదరావు గారు విదేశాలకు 20 రోజులు వెళ్ళారు. 4 నుంచి మొన్నటి దాకా 23 అక్టోబర్ దాకా వెళ్ళారు కనుక రాగానే మళ్ళీ విచారణ మొదలుపెట్టారు. విచారణలో ఏమున్నది, ముంజేది కంగడానికి అర్థం ఎందుకు, వాళ్ళకి అండవాగా పోయింది వాస్తవం. అట్లాగే డైరెక్ట్ గా మేము చేరామని వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మేము కాంగ్రెస్ పార్టీ చేరాం, మాకు అభివృద్ధి కోసం చేరామని. ఒకరిద్దరైతే డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన కరీం శ్రీహరి కనపడుతున్నారు. అటు పక్కనేమో ఆ పార్టీ ఎమ్మెల్యే గెలిచి మరి ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ చేసుకున్న దానం నాగేంద్ర కనపడుతున్నారు. వాళ్ళ మీద వేయాలి కదా వెంటనే వేయటం. అంటే దీన్ని తాత్సారం చేయడం కోసం మెల్లమెల్లగా డ్రాగాన్ చేసి ఈ సమస్యను ముందుకు తీసుకోపోకుండా ఆపడం కోసమే చేస్తున్నారు. ఏదైనా సరే వాళ్ళు అర్హత పెట్టి వేయమని కూడా సుప్రీంకోర్టు చెప్పలే. ఏదైనా తేల్చండి, వాళ్ళు చేసిందా చేయలేదు మీకు తేల్చాల్సిన బాధ్యత మీది కదా. ఇంకా స్పీకర్ గౌరవాన్ని ఇంకా దక్కిస్తున్నాయి కోర్టులు. ఒకవేళ ఇట్లాగే డ్రాగాన్ చేసుకుంటూ పోయి ఇంకో 2 నెలల టైం అడిగారు, ఇచ్చి ఇంకా ఇవ్వలే, పిటిషన్ వేశారు అక్కడ, ఈ పని నడుస్తున్నది. ఆ పిటిషన్ ముందుకు వచ్చి వాళ్ళు ఇవ్వక వారం రోజులు తేల్చండి అంటే తేల్చాల్సిందే కదా. ఇంతెందుకు వాదోపవాదాలు, వీళ్ళ అడ్వకేట్లు వాళ్ళ అడ్వకేట్లు చేయనియండి. నా ఉద్దేశంలో న్యాయం చేయాలంటే ఈ ప్రక్రియ అవసరమే. కానీ చేసే ప్రక్రియ వేగవంతం కాకుండా అప్పటికే 3 నెలల టైం ఇస్తే 3 నెలల ముందు మొదలు పెట్టాల్సిన ప్రక్రియను మొన్న మొదలుపెట్టి
మధ్యన 20 రోజులు సెలవు తీసుకొని విదేశాలకు వెళ్తున్న కనుక స్పీకర్ ఇవన్నీ చేస్తున్నారు, దండుకు ఆడుతున్నారు. నిజంగా చెప్పాలంటే మనం మాట్లాడుకోవాల్సిన సమస్యలు నిజంగా రాజకీయ సమస్యలు కావే కావంటుంది అనిపిస్తుంది నాకు. మనం అంటే మీ తప్పు కాదు, మీరు వార్తలు ఏవొచ్చినాయి అవే మాట్లాడుతున్నాం మనం. కానీ రైతుల నెత్తిన పిడుగు అని ఒక వార్త కనపడుతుంది, చూస్తున్నారు కదా. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ఇవాళ పత్తి కొనుగోలు కేంద్రాలు ఇప్పటికి మొదలు కాలే. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI వాళ్ళు మొదలుపెట్టినా ఇంకా అరకొర కాంటాలు జరగడం లేదు. నిన్నటి దాకా వర్షాలతో నాశనం అయిపోయింది, పూర్తిగా ప్రకృతి విలయంతో రైతులు పూర్తిగా ఆగమైపోయింది. అటువంటి పరిస్థితులలో ఇవాళ 7 క్వింటాలకే పరిమితం చేయడం అనేది, అంటే 1 ఎకరం పత్తి పంట ఉంటే రామ్మోహన్ రావు పేరు మీద ఎకరం ఉన్నది అనుకోండి, నా 10 క్వింటాలు పడినా నువ్వు పత్తి తీసుకోరట, 7 క్వింటాలు మాత్రమే తీసుకుంటారు. అసలు పత్తి రైతుల దగ్గర ఉంటే కదా. ఇప్పటికే మీరు చూడండి, పత్తి రైతులను మోసం చేస్తూ దళారీలు 5,000 నుంచి 6,000 రూపాయల లోపట్నే పత్తిని కొనుగోలు చేసిండ్రు. ఇప్పుడు ఏం చేస్తారంటే నా పాస్బుక్ తీసుకొని, మళ్ళీ నా పాస్బుక్ నాదే కావాలి, వాళ్ళ కాటన్ కార్పొరేషన్ ఇండియాకు కాటా పెట్టాలంటే నా పాస్బుక్ తీసుకొని పోతున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఆల్రెడీ పత్తి చేతులు మారింది. డైరెక్ట్ గా ఎవరు వెళ్ళి కాటన్ కార్పొరేషన్ సేల్స్ కేంద్రాలు, మన మార్కెట్ కేంద్రాలకు ఎవరు పోలే. రైతులు పోతే 50%, మిగతా 50% అంతా పేద రైతులు అమ్మేసుకున్నారు. ఇప్పుడు దీన్ని మన పేర్ల మీద అమ్మేస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకేమో మద్దతు ధర వస్తుంది, 8,130 రూపాయలు వస్తుంది. కానీ ఆ 8,130 రూపాయలు రావడానికి ఈ దళారు దేశ మోసము, రైతులు కూడా అమాయకత్వంగా ప్రవర్తించడం వల్ల ఏమైందంటే క్వింటాలకు మన ఎకరానికి 7 క్వింటాలు తీసుకుంటామన్నారు. క్వింటాలకు 15 క్వింటాలు పండే పత్తి కూడా ఉంటాయి. అటువంటిది మీరు 7 క్వింటాలు తీసుకుంటామంటే ఏమన్నట్టు అంటే పూర్తిగా సగం తీసుకుంటాం, సగం మీ బాధను మీరు వండి, మీ దారిని మీరు వండి, మీ బాధని మీరు పడండి అన్నట్టే కదా. కాటన్ కార్పొరేషన్ ఇండియా అది చేస్తున్నది. ఇవాటికి కూడా వరి కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభమైన చోట ఎలాంటి ఏర్పాట్లు లేవు. మనకు వర్షాలు మళ్ళీ వస్తే కొట్టుకపోయిన చూసినాం కదా. మనకి మోంతా తుఫాన్కు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా వరకు మనకు వడ్లు కొట్టుకపోయిన సందర్భం చూసినాం. ఒక్క తారమ్మకు న్యాయం చేస్తే అయిపోద్దా? హుస్నాబాద్ లో మంత్రి గారికి కాన్స్టిట్యున్సీ కనుక తారమ్మ గారికి 2,60,000 రూపాయలు వేసినామని. నిజంగా అందరికి రైతులకు వేయదలుచుకుంటే ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ సరిపోదు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ సరిపోదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? జిమ్మికి చేయడం కాదు, ఇంకోటి ఏముంది? నేనున్నా అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి అని రైతులు మనం అనవచ్చు. ఇప్పుడు వాళ్ళు కొనబోతేనేమో ఏదైనా కొన్నా, ఎరువులు కొన్నా, పురుగు మందులు కొన్నా అడ్డగోలు ఉంటాయి. ఆ రేట్లు MRP రేట్లు ఉంటాయి. రైతులకు మన పంటలకు మాత్రం ఏముండదు కదా. సమస్య ఎక్కడ వస్తుందంటే, అందుకని అమ్మబోతే అడవి, ఇవాళ అడవిలాగానే ఉన్నది పరిస్థితి. ఎక్కడ గొనె సంచులు లేవు. నేను నిన్న మొన్న వెళ్ళిలో తిరుగుతూ నిజామాబాదు, వరంగల్ ఇవన్నీ తిరుగుతుంటే ఎక్కడికక్కడ ఆ కళ్ళాలు లేకుంటే రోడ్ల మీద ఆరబోసుకొని ఉండి ఏడుస్తున్నారు రైతులు. రైతుల బాధ ఎవరికి మరి తెలియదు. ఎలక్షన్లు, రాజకీయం, వీళ్ళ మీద వాడి మీద వీళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప ఇవాళ 54% మంది రైతులు ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడుతుంది. దేశం జనాభాలో 54% మంది ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. నిన్ననే ఒక సమ్మిట్ లో మన కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ రంగాన్ని బాగుపరచాలి, మన రైతు తెలిసిన రాజ్యం తెలిసిన వ్యవసాయం బాగుపడదు అని మాట చెప్పిండు కదా. మరి వీళ్ళ రైతులు పండించి, కష్టకాలంలో పండించి పంట చాలా నష్టమైంది. ఇవాళ పత్తి అయితే సగం కూడా మీకు దిగుబడి రాలే, మన నల్లబడిపోయింది. కనీసం అమ్ముకుందామంటే డ్రైయర్స్ లేవు. ఇప్పుడు వరిధాన్యం తీసుకుపోతారు, మనం మీకు రోడ్ల మీద కళ్ళాలు చేసి వెండవలసిన అవసరం ఉంది. మార్కెట్ యార్డులోనే ఏది కొనుగోలు కేంద్రాల దగ్గర డ్రైయర్స్ పెట్టాలి కదా. డ్రైయర్స్ పెడితే గంటలు ఆరిపోతాయి. అందుబాటులో తీసుకురండి. మొత్తం కమిషన్ ఏజెంట్గా 4% కమిషన్ తీసుకుంటారు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మరి, మీరు ఎక్కడైనా ఈ ధాన్యం కొనుగోలు అమ్మకాల్లో 4% కమిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది. మరి 4% కమిషన్ తీసుకున్న వీళ్ళు ఏం చేయాలి? నేను చెప్తున్న మార్కెట్ కమిటీ పూర్తిగా నిర్వహణ బాధ్యత చూసినామని. మార్కెట్ కమిటీలో 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి కొనుగోలు కేంద్రాలు సౌకర్యాలు కల్పించడం, మంచినీళ్ళ సౌకర్యం నుంచి ముందు వచ్చి పిల్లలకు తొట్లే కూడా కట్టాలి ఎవరైనా పిల్లలతో వస్తే. అటువంటిది వాళ్ళు ఇంకోటి ఉంది, లింక్ రోడ్స్ ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ ఏం చేయాలి? రైతులకు ఉపయోగించాలి. ఎక్కడున్నది? గోనె సంచులు ఉండవు, ఉంటేనేమో రైతులు అక్కడే ఆరబోసుకుంటే మొత్తం అంత కొట్టకపోతుంది. అట్లా కాకుండా కనీసం డ్రైయర్స్ అనే ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆరబోసే ప్రక్రియ బదులు చేయడం. తూర్పార పట్టడానికి ఎవరు ఉండడు. ఇప్పుడు వాళ్ళ డైరెక్ట్ పచ్చి వడ్లు తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని డ్రైయర్స్ పెడితే ఆరబోసుకుంది అనుకుంటుంది, కింద ఆరబోయకుండా. అప్పుడు నష్టం కాదు. అట్లానే లింక్ రోడ్లు ఏర్పాటు చేయడం, రైతుల భూములకు మన మార్గాలు ఏర్పాటు చేయడం చేయాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్లో 2 ఏళ్ల క్రితం ఓ రైతు తన పొలంలోకి దారి లేక చుట్టుపక్కల వాళ్ళందరూ కోసేదాకా తన పొలంలోకి ట్రాక్టర్ పోలేక, వరి కోసే యంత్రం పోలేక తగలబెట్టుకున్నాడు. ఇట్లా వరి పంట నష్టమైంది, పోయి మొత్తం పోతుందని చెప్పి ఏడుస్తూ తగలబెట్టుకున్నాడు. రైతుల బాధలు ఎవరు పడుతున్నాయి? వీళ్ళంతా ఎంతసేపు పై షోకులు సంపాదించుకోవడం తప్ప ఇంకోటి అన్యంత ఏం లేదు. మన మీడియా కూడా, నేను స్పష్టంగా చెప్తున్నా,
రైతుల సమస్యలను కానీ పేదల సమస్యలను ప్రస్తావించడం కంటే రాజకీయ వార్తల్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాయి అంటే నాకు ఆవేదన. నేను కూడా మీడియా నుంచి 50 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్ చేస్తున్నాను. రైతుల బాధ చూపించడానికి ఎవరు ముందుకు వస్తలేరు అంటున్నారు. ఒక మాట చెప్పిన ముగిస్తాను. ఇజ్రాయెల్ కు మన భారత అప్పటి రాష్ట్రపతి కీర్తిశేషుడు మన అబ్దుల్ కలాం గారు ఒకసారి వెళ్ళినప్పుడు శాస్త్రవేత్తగా వెళ్ళినాడు. అక్కడ పెద్ద రాజకీయ పరిణామాలు సంబంధించాయి. అది అధ్యక్షుడు మారేంత. అప్పుడు ఇజ్రాయెల్లో ఆయన హోటల్లో ఉన్నాడు. పొద్దున్నే రూమ్ లోకి పేపర్ వేస్తాడు. పేపర్ చూస్తే ఆయన ఏమనుకున్నాడు అంటే ఈ మొత్తం రాజకీయ పరిణామాల గురించి వార్తలు వస్తాయి అనుకున్నాడు. తీరా చూస్తే ఆనాడు తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం చేస్తున్న ఒక రైతు విజయ్ గాథను ఫ్రంట్ పేజీగా వేసినాడు అక్కడి పత్రికలు. ఇప్పుడు మీడియా పెరిగింది, నేను చెప్పింది 20 ఏళ్ల క్రితం సార్ చెప్తున్నా. అటువంటి ఆయన ఆశ్చర్యపోయింది. మన దేశంలో అయితే ఈ వార్త కాదు, ఉండే వార్త అంతా రాజకీయ వార్త ఉండేది. అందుకని రాజకీయ వార్తల కంటే మానవీయ కోణంలో ఏదైతే రైతుల సమస్యలు పేదల సమస్యలు ప్రస్తావించకపోతే మన మీడియాకు అర్థం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అందుకని అన్ని మీడియా అట్లా అంటలేను, చాలా వరకు ప్రదర్శిస్తున్నాయి. కానీ మీడియా బాధ్యత ప్రజల కష్ట నష్టాలు తీర్చడంలో చేదోడు బాధగా ఉండాలి. ప్రజల కష్టాలను ప్రమోట్ చేయాలి. ప్రజల కష్టాలను బయట ప్రపంచానికి చూపించాలి తప్ప ఈ రాజకీయాలు ఇవాళ ఉంటే రేపోతే వీళ్ళందరూ దొంగలు. ఈ మాట అంటున్నాను. రాజకీయాల పట్ల నాకు ప్రేమ ఉన్నది. ఈ దొంగల పోరాటంలో తోడేళ్ల పోరాటంలో ప్రజలు నష్టపోతున్న వార్తలను మనం బాగా హైలైట్ చేయాల్సిన అవసరం ఉందని నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. మనోజ్. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాళ పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ స్టేషన్. రేపటి ఫస్ట్ స్టేషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.